గమ్మతి వార్తలు. అందరికీ శనాది బిడ్డలారా. ఇక మరి మీ నర్సే తాత ఇవాళ ఏమేమి వార్త పట్టుకొచ్చిండు, ఏంది ఏం కథ, మరి అందరూ గమ్మతి వార్తలకు సిద్ధంగా ఉన్నట్టేనా? అయ్యా చలో ఇక మరి ఆలస్యం మీద కుర్రా పోదాం పారి, పెద్ద వార్త సంగతి చూద్దాం పారి. కేసీరావుకు ఎవరికి తెలియని బిరుదు, మంత్రాలతో మందిని తరిగిన పొన్నం, దూర ఆడుతున్న ఎర్రజెండ కోజాగలు, పగటి కళలు అంటున్నది ఎవరు? ఆ నలుగురికి సీఎం కావాలని ఉందట. నల్లగొండ నాలుక మీద ఏం నాట్యం ఆడుతుంది? అందరికి శనార్థి బిడ్డలారా. ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా ఇక నల్లగొండ బాగా వచ్చిండు. మరి నల్లగొండలో ఎందుకంటే మనకి చెడు పడ్డం పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మరి జనాల మనసులో ఏముందో ఏం కాదో ఇక నల్లగొండ మొత్తం గోలు కొడతా ఇక్కడ కథ మంది బయట పెడతా చూస్తూనే ఉంటుంది మన అమ్మ న్యూస్. ఎటు సంసారం ఏమో సంసారం ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మొత్తం వచ్చింది, బస్సులు ఫ్రీ పెట్టింది, మా ఆటోలు మొత్తం అన్నాయి, ఏం లేవు. మీ ఆటోలకు పైసలు అకౌంట్ లో వేస్తారా? ఏం వేయలే అన్నారు అని ఏమైతే ఇంకా రాలేదు. 12,000 అన్నారు. ఇప్పుడిప్పుడే జర ఏలుపడ్డ సంవత్సరం పడ్డ జర కుదురు పడినాయి, కుదురు పడ్డాక చెట్టో పట్టో చేస్తుంది. సరే మరి ఆ ముచ్చట అట్లా ఉంది. మరి పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. మరి జనాలు ఎవరిని కోరుకుంటారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు 6 గ్యారెంటీ అని పెట్టిరు, కొన్ని చేసిరట, ఇంకా కొన్ని అమలయ్యేది ఉన్నాయట. మరి అది నమ్మకం ఉందా? లేకపోతే మరి మోడీ అత్యంతరం పంపించిండు అక్కడ ఊరు, మన దాని అనుమానేనా? నమ్మకం కాంగ్రెస్ అనే అంటారు అందరు. అందరు కాంగ్రెస్ అనే అంటారు. 6 పథకాలు అయితే ఇండ్లు వస్తాయి, ఆడోళ్ళకు మళ్ళీ 2500 అని చెప్పి నెలకు మాకు ఆటోలకు అన్నాడు. మా ఆటోలకు కూడా ఇస్తే మంచిగానే ఉంటుంది. చెప్పినగా మరి పిల్లగానివి తెల్లగా పుల్లగా బాగానే తయారైనవు సోర పిల్లగానివి. మరి ఏంది ఏం కదా మరి పండుగ మన దగ్గరికి వచ్చింది, మరి గాలి ఎటు మలుపుతున్నావు, ఏంట్లో ఏం చేస్తావు? గాలి అనేది ప్రజల్లో ఉంటుంది. బా మన ఏ లీడర్ చేతులు ఉండదు, వాళ్ళ చేతులు ఉండదు. ఎన్ని పైసలు ఇచ్చినా మనకి ఏది అనుకుంటాం దానికే ఓటేస్తాం. కానీ నువ్వైనా ఇప్పుడు వాళ్ళు పైసలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా నువ్వు వల్ల పోయినాక నీ ఇష్టం ఉన్నదాన్ని నీ మతులు ఉన్నదానికి ఇస్తాం మనం. అంతే. అట్లా కొంచెం నల్గొండలో బలం ఎవరికి ఎక్కువ ఉంది? నల్గొండలో అయితే కోమటిరెడ్డికే బలం ఎక్కువ ఉంది. ఉండదా? అమ్మో కొద్దిగా గచ్చి పాది మీదే ఉంది. ఈసారి మన పక్క అంటవా ఇక్కడ పార్లమెంటు? పక్క నల్గొండ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ పక్క సీట్ ఇది, ఈ రెండు. అంతేనా? ఓ అమ్మ, తొలి పెండం తోటకూర, మది పెండం మామిడి పండు, 3వ పెండము ముంత మామిడి పండు అన్నట్టు వీళ్ళు 3వసారి కూడా మళ్ళీ మా కేసీరావు అవుతాడని ఒకటే కలవరిస్తున్నా. మరి కథ ఏందో చూద్దాం పారి. దయా దాటిది గుణం ఉండిది అయినందుకే కేసీరావు తోక కోసం అని తెలంగాణ జనాలు కోడై కూస్తుంటే లేదు 6 నెలల్లో మళ్ళా కేసీరావు ముఖ్యమంత్రి అవుతాడని ఒకటే ఊదర కొడుతురులా. బాబా మరుదులు మీకు మీరే గప్పాలు కొట్టుకుంటా డప్పు కొట్టుకుంటే జనం లేని జాతర ఎట్లయితది అనుకుంటా సోషల్ మీడియా సంఘం సర్రున లేచి ఇగో ఈ రకంగా కర్రు కాల్చి వాత పెడుతురులా. 50 రోజులు కేబినెట్ లేకుండా పాలించినోడు కేసీరావు, 50 రోజులు అయినాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినోడు కేసీరావు, 10 ఏళ్ళు గద్దె మీద కూర్చోబెడితే కనీసం మీది మాట కన్నా జనాలకు ధన్యవాదాలు చెప్పలేనోడు కేసీరావు, ప్రజలను కలవలేనోడు కేసీరావు, పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించినోడు కేసీరావు. గీసంటోడు దానం చేసిన ఆవుకు దవడపళ్ళు చేయించినట్టు ఇక ఈ తరీక బుద్ధి ఉన్న కేసీరావును మళ్ళీ ఎట్లా నమ్ముతారు జనాలు అని ఇక ఈ రకంగా బాబామాదికి ఆమ్రం అంటకపోయే కౌంటర్ ఇస్తుర్రులా సోషల్ మీడియా సంగపోలో. తీరాయరా మా బతుకు ఎట్టట అయిపోయారా, ఎడుగాని తీరాయరా మా బతుకు, పుచ్చాడు అప్పు చేసి మాకు పుట్టగది లేకుంటారో, పుచ్చాడు అప్పు చేసి గిసవండి బాధతోటి గిసవండి రందితోటి చెప్ప లేకుండా పోతురులా. ఎవరు వాళ్ళు? ఇక ఎవరో ఏం కదా చూడు తెలుస్తుంది. ముందుగా ఈ అన్న ఏమంటుండో ఇందాం ఓసారి. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వలన, బిల్లుల వలన సుమారుగా 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. అయ్యో రామా, ఈ పాపం ఎవరికి తగులుతుందిరా దేవుడా. ఓ అన్న, ఎందుకని ఇంత జరగరాని ఘోరం జరిగిందో గది కూడా ఇప్పి చెప్పరాదే అమ్మగాని. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక ఫ్రీజింగ్లో గ్రామ పంచాయతీలను చెక్లను పెట్టి
ట్రాక్టర్ ఈఎంఐలకు పరిమితం చేసి మలమూత్రాలను ఎత్తి ఇలా నా ఊరిని శుద్ధిగా చేసే నా మల్టీపర్పస్ వర్కర్లకు కూడా జీతాలు కొట్టలేని పరిస్థితిలో మరి ఈ పాపం అంతా ఎవరిదంటే గది కూడా చెప్పాలి. అదే పెద్ద మనిషి. గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టం చేసిందో గమనించవచ్చు. పాపం గారా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో సర్పంచుల బతుకు బిచ్చగాల బతుకు కంటే అధ్వానంగా అయినట్టుందిగా. నీ అన్యాయం పాడువాడా. ఇగో ఇనూరి తెలంగాణ ప్రభుత్వం 18 నెలలు అయితే అయిపోతుంది అనగా కూడా మాకు ఎలాంటి ఒక్క చెక్కు కొట్టుకోనికి కూడా డబ్బులు లేకుండా అన్ని ఫ్రీజింగ్లో పెట్టి ఇలా మా సర్పంచ్ చావుకు మీరు కారణమయ్యారు. ఓజకు ఇదా కథ. గ్రామ స్థాయిలో కూడా గల్లంత అయిందిగా కారు. అయితే ఈ లెక్కన వాటి చూస్తే కారు ముండబోసి ఎండలో కూర్చున్నదంటే సర్పంచులు కూడా కారణమైనట్టుగా గ్రామ స్థాయిలో. అరే రే 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 దినదిన గండము నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా తయారైందిగా సర్పంచుల చక్కదనము. మరి కాదా? ఓ ఆనాడు మేము అప్పలపాలైనము బిల్లులు రాలే అని ఓ సర్పంచులు మొర ముత్తుకుంటే ఇక ఎర్రబెల్లి కడుపు చల్లకుండా ఎర్రబెల్లి దయాకరు ఏమన్నాడు ఇండ్లేదానులా ఆనాడు సర్పంచులు ఏమైనా తాగి పడేసిన సీసాలు అమ్ముకొని బతుకూరి గ్రామ పంచాయతీ సంవత్సరం వెళ్ళ తీసుకోవాలని చెప్పే. ఇక మరి పాపం ఇక పుట్టడు అప్పులు అయ్యి ఇక ఏగలేక తాళలేక మింగలేక చెప్పలేక బాధ లోపట్నే మింగి అక్కడికి పుట్టడు పికర్ తోటి ఇక ఎక్కడ ఏగలేక మందులు తాగి అట్లా కొంత జీవించిర్రులా ఈ సర్పంచులు చూడుది. ఇంకా సుధపూసలు లేక మా అయ్యమ్మల సర్పంచులకు మంచిగా ఉండే అని లక్కున మెచ్చుకుంటారు అని చెప్తున్నారు. నీ మాటలు చల్లకుండా ఎట్లా ఉంటే చూడదు మళ్ళీ బీఆర్ఎస్ మాటలు. ఇది సర్పంచుల చక్కదనం. తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు అయ్యో లేస్తలేడేందమ్మా గద్దరన్నా. యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు అయ్యో లేస్తలేడేందమ్మా గద్దరన్నా. పాపం కడుపు సరకుండా గద్దరన్న పోత ఎవరికో రామసక్కని బిరుదిచ్చిపోయినాడు. నువ్వు బిరుదో మరి ఎవరికి ఇచ్చిండో ఏం కదా చూద్దాం పని. ఏమో పోర్లా భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉంటారంటే 3 రకాల మనుషులు ఉంటారు అని చెప్పుకున్నాం అంతే కదా. దేవుడా నేను మంచిగా ఉండాలి అనేటోళ్ళు ఈ లోకంలో 1వ రకం. దేవుడా అందరితో పాటు నేను కూడా మంచిగా ఉండాలి అనేటోళ్ళు 2వ రకం. ఇక దేవుడా ఎవరు బాగుండదు నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనేటోళ్ళు 3వ రకం. ఇక ఈ 3 రకాలే కాదు 4వ రకం మనుషులు కూడా ఉంటారని గద్దరన్న మనున్నప్పుడే చెప్పిండని సీఎం రేవంత్ మీద చెప్పుకొస్తుండోలా. ఇగో ఇనురి కాకపోతే సీఎం ఏమంటుండో ముఖ్యమంత్రి ఓ రేవంతం సారు ఇక కానీ అయ్యా గద్దరన్న రేవంత్ జీవితాంతం గుర్తుపెట్టుకో. పొలిటీషియన్తో కొట్లాడడం సులువు, క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు. కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు. నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు, కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది. అబ్బరకొండ దున్నపోతే దూడలల్లా మెయ్యపోతే ఆవులల్లా మాసొకమైనోడే ఉన్నట్టుండు కేసీరావు. మరి కేసీరావు ఓటమికి ఇది కూడా కారణం అంట వారు ఏమంటాను. అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తో మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. ఇక అలాగే ఓ రేవంత్ అన్న నిన్న మొన్నటి దాకా పానం బాగలేక అవస్థపడ్డ కేసీరావు ఏదో నిన్న పార్లమెంటు ఎలక్షన్లలో
వీల్ చైర్ రాజకీయం చేసుకుంటా సానుభూతి పొంది ఓట్లు గుంజుదామని చూస్తుంటే నువ్వేం సక్కన బాంబు వేల్చి కేసీరావు బండారం అంతా బయట పెడితేవేమే నీ అన్యాయం సలగుండా పా. ఓ బిడ్డలారా మన గమ్మతి పాత్ర చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక మరి ఎర్రగడ్డ దవాఖానకు చేరుకోనున్న పాడు పుర్రెలో ఉన్న బుద్ధి మొత్తం నిల్లు పాలు సంసారము గోల్మాలు పాయని దండం పెడితే ఇదే మా సవాల్ అని అనుకొస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు. మరి ఎందుకని ఏం కథ అంటే ఇగో ఇది చూసే కదా మన తెలిసేది చూద్దాం. ఇక లోకం మీద లోకాలు తిరిగి జ్యోతిష్యం చెప్పే పాల్సార్ సంగతి అందరికీ ఎరికేనాయ. ప్రపంచ దేశాలలో చక్కర్లు కొట్టిండు కానీ ప్రజల చేత సప్పట్లు కొట్టించుకోలేకపోతుండట కే పాల్సారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే దీపం ఉండగానే నిప్పును దేవులాడినట్టు సీఎం రేవంతమయ్య ఉండగానే మళ్ళీ కొత్త సీఎం అనే మాట ఎందుకు వస్తుంది ఈ పాలకు? ఇప్పటిదాకా ఓపిక పట్టాం కానీ ఇప్పుడు ఊకునేదే లేదు. పాల్సార్ను 7 కాడికి మరి మాకు ఆమ్రం అడకపోతుంది కోపము. ఎర్రగండ దవకండ శరీగా చేసి సూదులు గుచ్చిపిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు కళ్ళెర్ర చేస్తున్నారు. నుల్లా ఇగో ఇనుర్రి పాలు ఏమంటుండో. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా. మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి మీకు ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. నీ తాడుగు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకు అమ్మ గుంజులాట అన్నట్టు అసలు మా పార్టీలో చిచ్చులు పెడతందుకు నువ్వు ఎవడివయ్యా పాలు? అసలు నీకేమైనా పిచ్చి గిట్ట లేచిందా? పిచ్చి లేచి మాటలు మాట్లాడుతున్నావా అని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే మేము ఏం చేస్తామో అది చేస్తాం, సూదులు గుచ్చిపిస్తామా అని సూటిపోటి మాటలు అంటుర్రులా పాల్ సార్ను. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాక పుట్టించుండు పోని పాలు చల్లగుండా. అమ్మని దండం పెడితే బోనాల పండుగ నాడు ఒగ్గు పూజారికి ఎంత కోపం ఉంటుందో అంతకంటే ఎక్కువ కోపంతో ఊగిపోతుండగా ఈ మంత్రి. వామ్మ ఎక్కడి గుద్దులు ఆ గుద్దులు చల్లకుండా పిడి గుద్దులేనా చూడు. ఓ పిల్లగాళ్ళు, ఇది సభ అనుకుంటుర్రా లేకపోతే దేవుని జాతర అనుకుంటుర్రా? కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ కలదని జనాలు ముద్రేసి గద్దె మీద కూర్చోబెడితే మీరేంద్ర నాయన కాంగ్రెస్ పార్టీ అభిమానులై ఉంది జీడికంటి రమణవారు ప్రసాదముల్లో అన్నట్టు ఎగబడుతుర్రు సభ మీదకి. అరే రే మాకు ఊపిరి మెసకుండా చేస్తుర్రేమరా నాయన అని మంత్రి పొన్నం ప్రభాకరు ఎట్లా మంత్రాలు చదువుకుంటా ఒక్కొక్కరిని ఆట ఆడిస్తుండో చూడుర్రి స్టేజ్ మీద. చూసినారులా పీర్ల పండుగ నాడు దూల ఆడినట్టు పట్టి బొట్టు పెట్టినట్టు ఎట్లా గుద్దుతుండో లోపడి గుద్దులు అమ్మని దండం పెట్టి. ఇక ఆ గుద్దులకు కార్యకర్తల అభిమానులు పర్ర వారబోసుకుంటా ఎనకమోకన ఉరుకుతురులా. చూసి పొన్న మనిషి ఏమో అనుకున్నాం కానీ గట్టెవడనులో అన్నట్టు మర్చిపోయినాం. బాక్సింగ్ పోటీలు గట్లా పెడితే నీ దండం పెడితే పొన్నమనే ఫస్ట్ తట్టు మరి ఎట్లా ఉన్నాయి గుద్దులు అగో గా మోపలు ఉన్నాయి. అమ్మని దండం పెడితే R&B అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ఎర్ర జెండా కోజాగలు రోడ్ ఎక్కి దూలాడుతున్నాయిగా. ఇక చూడు వీళ్ళ కచ్చ ఎట్ట ఉందో నా సామి రంగం. భువనగిరి జిల్లా నుంచి నల్లగొండ జిల్లాకు పోయే తోవ రామన్నపేట ఇలాకాలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం చేసి నడువంగా కట్టే డివైడర్లు నాణ్యంగా కడతలేరని ఎర్ర జెండాలు ఎగేసుకుంటా వచ్చి శుద్ధపూస అధికారులకు సురుకులు పుట్టిస్తున్నా. ఇక ఇనుర్రి ఇలా రచ్చ పాడబడ మామూలుగా లేదు భాగవతమా. రామన్నపేటలో జరుగుతున్నటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో
డివైడర్ కానీ అట్లాగే రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతు విషయంలో ప్రభుత్వం సుమారు 7 నుండి 8 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ రోడ్డు మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ కాంట్రాక్టర్ మొత్తం కూడా ఇవాళ నాణ్యత లేకుండా కనీసం ఇక్కడ డివైడర్లో కడుతున్నటువంటి రోడ్డుకు సంబంధించిన దాంట్లో కనీసం కంకర కూడా లేనటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. దాంట్లో ఇసుక లేదు, సరైనటువంటి సిమెంట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మొత్తము ఏదో తూతుంబాలుగా చేసేటటువంటి పద్ధతిలో ఇవాళ పని చేసుకుంటూ పోతూ మీదంగా ఒండుమూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఆర్ఎంబి టీఈ కానీ ఏఈ కానీ ఎస్సీ కానీ దీన్ని పర్యవేక్షణ చేయకుండా ఇవాళ మొత్తం కాంట్రాక్ట్తో లాలుచిపడి ఇవాళ మొత్తం కూడా ఇవాళ ప్లాసీ రకమైనటువంటి పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇవాళ డబ్బులు కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి డబ్బులు మొత్తం కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వం సొమ్ము అంటే వెనకడికి రాజుల సొమ్ము రాళ్లపాలైనటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వ సొమ్ము కొల్లగొడుతుంది తప్ప ఇవాళ నాణ్యతగా పనులు చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే దీన్ని వెంటనే అధికారులు పరిశీలన చేయాలి. అధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడనే ఉండి దీన్ని పర్యవేక్షణ చేసి దీని పనుల్లో నాణ్యతగా చేయించేటటువంటి పద్ధతిలో కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాణ్యత లేకుండా పనులు చేస్తే సిపిఎం పార్టీగా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చేపట్టాలి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు మరమ్మతులను వెంటనే, నాణ్యతా ప్రమాణాలతో డివైడర్లను వెంటనే, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్య. ఇగో ఇది కథ. ఓ కోమటిరెడ్డి పాడేలా ఏందయ్యా ఈ పథకము అన్ని పొందని అధికారులు కాంట్రాక్టర్ చేసిన ఉద్దరకానికి రామన్నపేటలో దండోరా మోగుతుంది. కానీ అయ్యో జర ఓ కంట కనిపెట్టి సారు పుణ్యం ఉంటుంది. గమ్మతి వార్తలు.